నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. కవితక్క సంచలన ఆరోపణలు చేసింది. నిజంగా కేసీఆర్కు సంబంధించి తెలంగాణ జాతిపిత అని తెలంగాణ జాతిపితను జయశంకర్ సార్తోని కేసీఆర్ను పోల్చింది. అసలు తెలంగాణ జాతిపిత ఎవరు? మనకు తెలంగాణ జాతిపిత ఎవరు? జయశంకర్ సార్. జయశంకర్ సార్తోని కేసీఆర్ను పోల్చింది. అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళేశ్వరం విషయంలో కుంభకోణాలు ఇప్పుడు నోటీసులు జారీ చేసి ఈ అత్యంత అవినీతి ఎదుర్కొంటున్న కేసీఆర్ను జయశంకర్ సార్తో పోల్చింది. ఒక పక్క జాగృతికి సంబంధించిన ఆఫీస్ ఓపెన్ చేసిన దాంట్లో ఒక పక్క కేసీఆర్ను పెట్టింది, ఒక పక్క జయశంకర్ సార్ను పెట్టింది. తీవ్ర అవమానానికి గురి చేసింది. దీన్ని దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి బీసీ సంఘాలు. తెలంగాణ బీసీ జేఏసీ పొలిటికల్ జేఏసీ నిజంగా దీన్ని తీవ్రంగా ఖండించింది. దానికి సంబంధించిన అంశం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిజంగా అత్యంత అవినీతిపరుడు కేసీఆర్. తెలంగాణలో నిజంగా 1,30,000 కోట్లతోని ప్రాజెక్టు కడితే ఎవరికి అక్కరకు రాకుండా పోయింది. దీనిపైన తెలంగాణ ప్రజలు కూడా దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో జయశంకర్ సార్తోని కేసీఆర్ను పోల్చడం అనేది చాలా అవమానకరమని బీసీ సంఘాలు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నాయి. ఒకసారి నిజంగా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినాయి. దీనికి సంబంధించిన అంశం మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది తెలంగాణ ఈరోజే అంటే నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా? కేసీఆర్ మీద ఈగ వాళ్ళనే ఊరుకోం. కవిత. ఒక బక్క మనిషి పోరాడితే తెలంగాణ వచ్చింది. నోటీసులు నిరసనగా. ఒక బక్క మనిషి కాదు, అనేక మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే 1,200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు వీళ్ళందరూ కలిసి, ఓయూ స్టూడెంట్స్ వీళ్ళందరూ కలిసి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. మీ అయ్యొక్కడే కొట్లాడితే రాలే తెలంగాణ. 1,200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే ఆ బలిపీఠం మీద పీఠం ఎక్కి తెలంగాణ జాతిపిత అయిందా? తెలంగాణ జాతిపిత జయశంకర్ సారే. మీ జాతిపిత మీ డాడీ కాదు ఇప్పటికి. కానీ ఒక బక్క మనిషి పోరాడితే తెలంగాణ వచ్చింది. నోటీసుల నిరసనగా ఈ నెల 4న మహాధరణ అట. కేసీఆర్కు ఒక కన్ను బీఆర్ఎస్, మరో కన్ను జాగృతి. సరే, ఇది మీ ఇంట్లో పంచాయతీ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కేసీఆర్కు ఒక కన్ను, ఒక బీఆర్ఎస్, ఒక కన్ను జాగృతి అంటే మరి మధ్యలో కేటీఆర్ ఏడబోతాడు. కేటీఆర్ మీద ఆధిపత్యం చెలాయించడం కోసమే నీ నడక నడుస్తుందని క్లియర్గా అర్థమైపోయింది. అయితే సీఎం రేవంత్ ఇప్పటికే జై తెలంగాణ అని అన్నారు. ఇక ఈ అంశాలన్నీ పార్టీల విషయం పక్కకెడితే కేసీఆర్ తెలంగాణ జాతిపిత కేసీఆర్కు నోటీసులు ఇస్తారని చెప్పింది కదా. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే బీసీ పొలిటికల్ జేఏసీ దీన్ని తీవ్రంగా ఖండించింది. రైట్, ఇదిగా సుధాగాని హరిశంకర్ గౌడ్ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పత్రికా ప్రకటన రిలీజ్ చేసిరు. 1/6/2025 రోజున. ఇది ఇంతకుముందే రిలీజ్ అయింది. తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ను అవమానించిన కవిత వ్యాఖ్యలను తెలంగాణ బీసీ రాజకీయ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. కవిత బీసీలకు క్షమాపణ చెప్పాలి. బేషరతుగా కవితక్క బీసీలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నీ అయ్యా ఏం పోరాటంలో కోసం నిజంగా ప్రాణాలు ఏదో చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చినన్నావు కదా. చావు దాకా పోలే, చంపి 1,200 విద్యార్థులు బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీసీ రాజకీయ జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాన్ని త్యాగం చేసి ఎలాంటి పదవులు ఆశించకుండా ప్రత్యేక రాష్ట్రమే ఊపిరిగా పనిచేసిన జయశంకర్ సార్ను మాత్రమే ముమ్మాటికి తెలంగాణ జాతిపితగా అందరం గౌరవించుకుంటామని జేఏసీ స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భంలో రాజకీయ అవసరాల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజాన్ని అవమానించేలా కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం. పైగా సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని జేఏసీ మండిపడ్డది. సామాజిక తెలంగాణ రాకపోవడానికి ప్రధాన కారణం కల్వకుంట్ల కుటుంబమే అన్న చేదు నిజాన్ని దాచిపెట్టి మళ్ళా కొత్త నాటకం మొదలుపెట్టినట్టుగా కనిపిస్తున్నది జేఏసీ అని ఆరోపించింది. కొత్త నాటకమే, మరి ఇది కొత్త నాటకమే. దీని గురించి చెప్పే ప్రయత్నం చేద్దాం. అయితే తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన కృషి త్యాగాలు అపారమైనవని, ఆయన ఆశలను విస్మరించి ఒక వ్యక్తిని జాతిపితగా కీర్తించడం చరిత్రను వక్రీకరించడమే అవుతుంది. తెలంగాణ సమాజానికి ఆత్మగౌరవాన్ని ప్రసాదించిన జయశంకర్ సార్ను అవమానించే విధంగా ఉన్న కవిత వ్యాఖ్యలను తెలంగాణ బీసీ రాజకీయ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోంది. కావున తక్షణమే కల్వకుంట్ల కవిత తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజానికి క్షమాపణ చెప్పాలని తెలంగాణ బీసీ రాజకీయ జేఏసీ డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో తెలంగాణ సమాజం తగిన గుణపాఠం చెప్తుంది జేఏసీ హెచ్చరించింది. ఒకసారి చూద్దాం. డిమాండ్ చేస్తున్న వారు ఎవరంటే తెలంగాణ బీసీ రాజకీయ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధాగాని హరిశంకర్ గౌడ్, బీసీ జేఏసీ కోఆర్డినేటర్లు తీన్మార్ మల్లన్న గారు, ఎమ్మెల్సీ వట్ట జానయ్య యాదవ్ గారు, సంగెం సూర్యారావు గారు, బందారపు నరసయ్య, ఓదెల్ యాదవ్, తుమ్మడబోయిన అర్జున్, సాంబశివ గౌడ్, బుస్సాపూర్ శంకర్ మరియు వివిధ సంఘ నాయకులు అని చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ విషయం ఏంటంటే
తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం నిజంగా ఒక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి ఏ పదవిలు ఆశించకుండా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్తోని నిజంగా కేసీఆర్ను పోర్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చాలా ఇప్పటికీ కూడా కాళేశ్వరం నోటీసులు వచ్చే ఉన్నాయి. దీన్ని మీద తర్జన భర్జన అవుతా ఉన్నారు. హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ తర్జన భర్జన అవుతా ఉన్నారు. ఎందుకంటే నిజంగా దీనికి నోటీసులకు హాజరు కావద్దా, ఎట్లా డుమ్మగొట్టే ప్రయత్నం చేయాలని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్తోని నిజంగా ఈ కల్వకుంట్ల కేసీఆర్ను పోల్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది పొలిటికల్ జేఏసీ, రాజకీయ పొలిటికల్ జేఏసీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బేషరత్గా కవితక్క క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ను ప్రొఫెసర్ జయశంకర్ సార్తో పోల్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలను అవమానించినట్టుగా కనబడతారు. త్యాగ ఫలాలు 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే నిజంగా విద్యార్థి, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, సకల జనులు సమ్మె జరిపితే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ ఉద్యమం వచ్చింది. అందులో ఒకటి కేసీఆర్ తప్పితే కేసీఆర్ కష్టపడి కొట్లాడితేనే కేసీఆర్ ఒక్కని వల్ల రాలేదు. కేసీఆర్ను జాతిపిత అనడానికి అర్హత లేదు. అసలు నిజంగా తెలంగాణకు జాతిపిత అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఇప్పటికీ ఎప్పటికీ అసలు ఎల్లకాలం తెలంగాణకు ఒక బ్రాండ్. తెలంగాణకు జయశంకర్ సారు ఈ వాక్యాలను కవితక్క వెంటనే వెనక్కు తీసుకొని నిజంగా ఉస్మానియా విద్యార్థుల త్యాగ ఫలం ఇది, ఇలా పోరాట ఫలితం ఇది తెలంగాణ. దీన్ని నిజంగా ఈ వాక్యాలను ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేసిందో కేసీఆర్ జాతిపిత అనడంపై, అలాగే ముఖ్యంగా జయశంకర్ సార్తో పోల్చడం పైన ఈ వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. బీసీ జేఏసీ అంటే బీసీ పొలిటికల్ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు బేషరతుగా కల్వకుంట్ల కవిత గారు క్షమాపణ చెప్పేదాకా విడిచిపెట్టే సవాల్ లేదు. దయచేసి మిత్రులారా, మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.